let's go for breakfast. సార్ అంటే ఫస్ట్ మీ ముందున్న సార్ రమేష్ సార్ మీ ఫస్ట్ మీ ముందున్న డిపార్ట్మెంట్ ఉన్న సవాల్స్ అంటే ఫస్ట్ ఎంప్లాయ్ షార్టేజ్ కావచ్చు, లేకుంటే మీ ముందున్న సవాళ్ళు ఏంటి, ఎట్లా చేయబోతున్నారు? ఆల్రెడీ నేను ఫస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడినాను. ఇప్పుడు ఇమీడియట్లీ మాకు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడినాను. సో దట్ ద మెయిన్ ఛాలెంజ్ మాకు ఇప్పుడు. తర్వాత మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి, ఆఫ్ కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. నాకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్స్ పోయినట్టున్నాయి వాటిని నియామకం చేసేందుకు అని చెప్పి. ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలోనే దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. సార్ నేను వాసుదేవాచారి సార్ మీకు బేసిక్ పోలీసింగ్ పైన ఎక్కువ నమ్మకం ఉంది అన్నారు ఒక సందర్భంలో. దాన్ని ఏ విధంగా మీరు అమలు చేయబోతున్నారు ఒకసారి చెప్పగలుగుతారా? ఇప్పుడు బేసిక్ పోలీసింగ్ అంటే ఒరిజినల్ పోలీసింగ్ అయితే చేసేవాళ్ళు మన వాళ్ళు ఫుడ్ పెట్రోల్స్, వెహికల్ పెట్రోల్స్, ఏరియాలో బీట్స్, ఇవన్నీ కూడా బేసిక్ పోలీసింగ్ లో భాగమే అవి. దాంతోపాటుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్, బేసిక్ గా ఫిజికల్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటం, ఇదంతా కూడా బేసిక్ పోలీస్ లో భాగం. దాన్ని చేసుకుంటూనే, ఆ బేసిక్ పోలీసింగ్ చేసుకుంటూనే మేము టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాము. ఆల్రెడీ మనకు బేసిక్ పోలీసింగ్ అంటే ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళు మన పోలీస్ మెన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ట్యాబ్స్ ఇచ్చినాము. వాళ్ళకు సెల్ ఫోన్స్ లో ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకని చెప్పి మనం వాళ్ళకు సెల్ ఫోన్స్ ప్రొవైడ్ చేసినాం అఫీషియల్ గా. అట్లాగే సీసీటీవీలు పెట్టినాము. అంటే ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ బేసిక్ పోలీసింగ్ అండ్ టెక్నాలజీ. అది బేసికల్ గా దేన్ని నెగ్లెక్ట్ చేయలేము. దాన్ని బేసిక్ పోలీసింగ్ నెగ్లెక్ట్ చేయము, అట్లా అని చెప్పి టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయలేము. కాబట్టి రెండింటిని ఫ్యూజనే మా పోలీసింగ్ ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాను.